ఈ మంచి విషయం ఉంది ఏంటంటే దేవుడు ఏమిడట? దేవుడు ఎవరు నమ్మదగిన వారు. అయితే ఆ నమ్మదగిన దేవుని స్వభావం గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. వాస్తవంగా మనము నమ్మదగని వారము. అవునా? నమ్మొచ్చా? మనల్ని ఏమాత్రం నమ్మొచ్చా? వీడిని నమ్ముకుంటే ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పడు, ఏ ప్రాణం పోయినా సరే అనుకున్నది చేస్తాడు అనేవాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా కనపడతారా? జస్ట్ సినిమాల్లో కనపడతారు. అబద్ధం అది కదా. నిజ జీవితంలో మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వారు కారు. ఒకవేళ చేసినా వానికి సౌకర్యంగా ఉండి చెయ్యగలిగితే చేస్తాడు తప్ప ప్రాణానికి తెగించి సహాయం చేసేవాడు భూమి మీద కనపడరు. ఉన్నామని మనం కథలు రాసుకుంటాం, నవలలు రాసుకుంటాం, సినిమాలు తీస్తాం తప్ప నిజ జీవితంలో ప్రాణం పెట్టేంత నమ్మదగిన వారు లేరు. అసలు ఆ స్వభావమే నమ్మకం కలిగిన స్వభావం కలిగిన వారు లేరు. ఓకేనా? ఒక వచనం చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. తిమోతి గారికి పౌలు గారు రాస్తున్న 2వ పత్రికను ఒకసారి మీరు తీయండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు మనం మూలవాక్యంగా చదువుకుని ముందుకు కొనసాగుదాం. మనము నమ్మదగిన వారమైనను, అక్కడే మారిపోతుంది అర్థం. నమ్మదగని వారమైన చక్కగా చదవాలి. మనము నమ్మదగని వారమైన, అది ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అనే మాటకి అర్థం తెలుసా మీకు? ఉండెను అనేది వేరు, ఉండును అనేది వేరు. వాడు అన్నం తిన్నాడు అంటే అర్థం ఏంటి? తినేసాడు, అయిపోయింది. తింటున్నాడు అంటే అర్థం ఏంటి? ఇంకా తింటూనే ఉన్నాడు అని అర్థం. అయిపోయిందనా కాదు కదా. వాడు ఆ పని చేసేసాడు, ఇంకా అయిపోయింది, అంతే కదా. ఆ పని చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇంకా రన్నింగ్లో ఉంది ఆ పని అని. మనకి తెలుగు భాష మీద సరిగా పట్టు లేదు చాలామందికి భాషకి సరైన అర్థం కూడా తెలియదు చాలామందికి. దేవుడు స్పష్టంగా అంత చక్కగా తెలుగులో మన భాష మనదే కాదు, బోలెడు భాషలు ఉన్న 7,300 భాషలట. మొన్న జూలై 20, 2023కి లెక్కలేస్తే 7,317 భాషలు కనపడ్డాయట. 1-2 కాదు, పెరిగిపోతున్నాయి రోజు రోజుకి భాషలు కూడా. వాటన్నిటిలో సుమారు 4,000 భాషల్లో బైబిల్ రాయిస్తే దేవుడు వాటన్నిటిలోనూ ఈ పదానికి ఒక్కొక్క ప్రతి భాషలోనూ మూలవాక్యానికి సరిపడ అర్థం రాయించారు దేవుడు. ఇది మనకు అర్థమైతే ఆయన మనము నమ్మదగని వారమైనను ఆయన ఉండును అన్నారు. చూసారు ఒకసారి? ఉండును అంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ అలాగనే ఉంటారనైనా దాని అర్థము మనము నమ్మదగని వారమైనను. దానికి పుట్టినట్లు కింద వివరణ ఇచ్చారు. నమ్మకపోయినా కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను అంటే ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు లేదేమో అనుకుంటామని. ఒకప్పుడు నమ్మదగిన వాడేరా, అప్పుడు ఉండేవాడు. అర్థం ఉందా లేదా? ఒకప్పుడు భలే మంచివాడురా వీడు, వయసులో ఉన్నప్పుడు ఏమై భలే బాగుండేది అంటే ఇప్పుడు పాడైపోయిందనేగా, వయసు చుడుకుపోయినాక, అంతే కదా. ఒకప్పుడు బాగా మంచి పనివాడురా వీడు అంటే ఇప్పుడు పాడైపోయాడు, నాకు పని పాడైపోయింది ఏదో దురలవాటు వల్ల, అంతేనా. ఒకప్పుడు ఉండేవాడు దేవుడు, నమ్మదగిన వాడిగా ఉండెను, ఇప్పుడు లేడని అనుకుంటారేమోనని మన మట్టి బుర్రలో వచ్చే ఆలోచనలకి మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి. కాబట్టి అటువంటి ఆలోచనలకి ఆస్కారం ఇవ్వకుండా స్పష్టమైన తెలుగులో దేవుడు రాయించిన మాట ఏంటట? నమ్మదగిన వాడుగా ఉండును. అంటే ఇప్పటికీనా ఎప్పటికీనంటే ఎప్పటికీ. ఒకప్పుడు అలాగనే ఉన్నాడు, ఇప్పుడు అలాగనే ఉన్నాడు, రేపు మన తరం వెళ్ళిపోయి ఇంకొక తరం వచ్చినా కూడా అప్పటికి కూడా ఇదే మాట చదువుకుంటారు. నమ్మదగిన వాడుగా ఉండును, ఉంటాడు ఎప్పటికీ. అయితే ఆ స్వభావం ఏంటో చెప్తున్నారు దాని మిగతా భాగంలో. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు.
కింద ఏమిచ్చాడు దానికి వివరణ? ఆయన తన్ను తాను ఎరుగా నానాలేడు. ఏమో నాకు తెలియదు అబ్బాయి, నాకు సంబంధం లేదు అబ్బాయి, మీరు చూసుకోండి, నాతో పెట్టుకోమాకండి, నా జోలికి రామాకండి, నన్ను అడగమాకండి అంటాం కదా మనుషులుగా మనం. ఏదైనా పంచాయతీలు సాక్ష్యానికి పిలిస్తే కదా, ఏమో నాకు తెలీదు, నేను చూడలేదు, నాకు సంబంధం లేదు, నన్ను అడగమాకండి అని అలుగుతాం తప్పించుకోవడానికి. ఆయనట తన స్వభావానికి విరోధంగా ఏం చేయలేడంటే ఏం చేయలేడా? అవును, ఏంటి ఆయన స్వభావం ఏంటో ఇప్పుడు చెప్పాలి, మనం కనుక్కోవాలి. ఏంటి ఆయన స్వభావం అంటే నమ్మదగినవాడు. ఒకసారి ఒక మాట ఇచ్చాడు అంటే అది ఎప్పటికీ మారదు. ఒకరికి ఒక హామీ ఇచ్చారు అంటే ఆ హామీని ఎప్పటికీ మార్చలేడు ఆయన, మార్చుకోడు. ఆయన స్వభావమే అంత. ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకొని ఇక్కడ నిలవబెట్టేసి మీరు బాగుండండి, చక్కగా బ్రతకండి, మీకు పరలోకం ఇస్తాను అంటే నమ్మలేని తత్వంలో ఉన్నాం మనం ఇంకా. కానీ నమ్మితే చూస్తాం ఆశ్చర్యాన్ని. నేను చూస్తున్నా, ఈరోజు నేను మాట్లాడవలసిన వాడిని కాదు, ఎక్కడో పడిపోయి ఉండాల్సిన వాడిని, కానీ ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే నాకు అర్థమవుతుంది నా దేవుడు నమ్మదగిన వాడు. నాకు ఈరోజు పని ఇచ్చాడు, చేస్తానో లేదో పరీక్షకు నిలిపాడు, నిలబెడితే బలం ఇచ్చాడు. పోయిన వారం అప్పటి ముందు వరకు విపరీతమైన చూశారు కదా, దగ్గుతో బాధపడుతూ ఉన్నాను. ఇక్కడ రాగానే పాట పాడాను, చక్కగా వాక్యం చెప్పాను, అయిపోయేంత వరకు నాకు ఇబ్బంది కలుగు చేయకుండా తన పనికి నిలబెట్టాడు సాధనంగా. నాకు ఆశ్చర్యం వేస్తుంది, నమ్మితే తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేడు ఆయన. ఆయన స్వభావమే నమ్మదగిన స్వభావం. ఏంటో కొన్ని ఉదాహరణలు వాక్యం నుంచే, కట్టుకథల నుంచి మనం మాట్లాడుకోవద్దు. ఎవరో చెప్పిన ఊహాజనితమైన కథల నుంచి మనం మాట్లాడుకోవద్దు. దేవుడు రాయించిన ఈ చరిత్ర నుంచి మాట్లాడుకుందాం. చరిత్ర అంటే జరిగిందా జరగనిదా? జరిగిన దాన్ని చరిత్ర అంటారు కూడా. గత చరిత్ర జరిగిపోతేనే దాని చరిత్ర అంటారు. ఆ జరిగిపోయిన సందర్భాల్లో కొన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రజెంట్ మనకి ఆయన నమ్మకత్వము, ఆయన స్వభావము, ఆయన తత్వం మనకు అర్థం కావాలి. ఒకసారి మీరు ఆదికాండంలోకి వెళ్దాం. పాత నిబంధనలోని ఆదికాండంలోకి వస్తే ఒకసారి 9వ అధ్యాయము 11 నుంచి 17 వరకు ఈ సందర్భాలు ఉంటాయి. ఒకసారి 11 నుంచి చదవండి. ఒకసారి 11 చదవండి. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. 17వ వచనం చదువు ఒకసారి. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. ఏంట గుర్తు? చదవండి, చదవాలి, చదివిగా. మేఘములో నా ధనసును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. ఒకనాడు జనం అంతా భయంకరంగా దుర్మార్గులుగా ఉంటే కోపం వచ్చేసింది దేవునికి. వీళ్ళందరినీ జలప్రళయంలో లేపేద్దామని అనుకున్నారు. అనుకోగానే కోపం వచ్చి వెంటనే చంపేయాలి. 100 సంవత్సరాలకు పైగా ప్రకటింపజేశాడు. విన్నోళ్ళు వింటారు, బాగుపడ్డవాళ్ళు బాగుపడ్డారు, వాడుకుంటారా బాబు ఈ అవకాశం అని 100 సంవత్సరాల సువార్తను ప్రకటించారు. నోవహ్ గారి ద్వారా కానీ వారి కుటుంబం ద్వారా కానీ దేవుడు ఆత్మరూపంగా అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ప్రళయం రాబోతుంది అనే మాట విచిత్రంగా వింతగా ఉంది. వాళ్ళకి నమ్మల ఎవరు. కోపం వచ్చేసింది, అందరిని లేపేశాడు. ఎంతమందిని మిగిల్చాడు? 8 మందిని. ఆ 8 మందిని మిగిల్చిన తర్వాత దేవుడు నోవహుతో అన్నాడు, ఇక నుంచి నేను ఇప్పుడు ఈ జలప్రళయాన్ని పెట్టను, అందరినీ నీళ్ళలో ముంచేసి చంపేయను, నాకే బాధగా ఉంది, ఇక నుంచి ఈ పని చేయను. అంటే బాధపడ్డాడు, తప్పు చేశానని కాదు, మారటానికి మీకు ఒక అవకాశం ఇస్తాను, ఈసారి నీళ్లతో కాదురా అనగానే మనం కూడా అమ్మయ్య ఇంకా జలప్రళయం రాదులే, మనల్ని అందరినీ ఒకేసారి చంపలే అనుకున్నాం. కానీ మన అందరినీ ఒక పని కోసం దాచిపెట్టాడు తెలుసా? నీళ్లలో చంపడట, నీటిలో ముంచడట, కానీ అగ్నికి అప్పగించబోతున్నాడు. మీకు తెలుసో తెలియదు? పేతురు రాసిన పత్రికలో చెప్తాడు, తీయద్దులండి. పేతురు రాసిన 2వ పత్రికలో చెప్తాడు, మన అందరిని భద్రంగా అగ్ని కోసం దాచిపెట్టాడట. ఈ పంచభూతాలని, నిన్ను, నన్ను, భూమిని, భూమిలో ఉన్న అందరినీ, అన్ని పనుల్ని, అన్నిటినీ కూడా 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. తీశారుగా, చదవండి. ఎందుకంగా
అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో. వేండ్రము అంటే వేడి, మిక్కుటమైన వేండ్రం అంటే భరించలేనంత వేడిలో లయమైపోవును, అన్ని కాలిపోతాయట. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అంటే రేపు రెండో రాకల్లో ఒకేసారి మనందరినీ కాల్చబోయే దినం ఒకటి నిర్ణయించాడు. అది దొంగ వచ్చినట్టు వస్తుందట. ఎవరికి చెప్పిరాదు. ఈరోజు చాలా మంది జ్యోతిష్కుని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. రెండో రాకడ రాబోతోంది, తలానా రోజు నాకు దేవుడు రాత్రి కనపడి చెప్పాడు, రాత్రి దేవుడితో మాట్లాడాను, ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళని చెప్పనివ్వండి, మనకు ఎందుకులే. కానీ దేవుడు రాయించిన మాట ఏంటంటే ప్రభు దినం ఎలా వస్తుందట? దొంగ. ఆ వచ్చేంత వరకు అప్పుడిప్పుడు నోవహు గారికి మాట ఇచ్చాడు, నేను మరలా ఈ భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించను. నీటి ఒకవేళ తుఫాను వచ్చినా ప్రపంచం మొత్తాన్ని ముంచేయను, ఎక్కడ అవసరమైతే అక్కడ వాళ్ళని లేపేస్తాను తప్ప అందరం ఒకేసారి ముంచేనని గుర్తుగా ఏం పెట్టాడట? మేఘములో ఒక ధనస్సును పెట్టాడట. మనం ఇంద్రధనస్సు అంటాం మన హిందువులం గనక, అది ఇంద్రుడి ధనస్సు అని చెప్పుకుంటాం. బైబిల్లో దేవుడు రాయించిన ధనస్సు అంటే భూమి గుండ్రంగా ఉంటుంది గనక ఆ నీటిలో ఉన్నటువంటి అన్ని రంగులు సూర్యకిరణాలకి ప్రతిబింబించినప్పుడు మనకు కనపడే రంగులు ఎన్ని? 7 రంగులు. ఆయన పెడితే మనం కనుక్కుంటున్నాం, కానీ మనం కనిపెట్టి కాదవి, అంతే కదా. ఆయన పెట్టిన రంగుల్ని మనం ఈ ఫలానా రంగులని చెప్పుకుంటున్నాం. ఆయన పెట్టాడట. ఎక్కడైనా తుఫాను వచ్చిందటే స్టిల్ టుడే, ఈ రోజుకి కూడా తుఫాను వస్తూ ఎక్కడైనా మనకు ఇంద్రధనుస్సు కనపడిందంటే అది మన కోసం కాదు, దేవుడు మనం రక్షించడానికి ఆయన గుర్తుగా పెట్టుకున్నాడు. ఆయనకి మనకి మధ్య నిబంధన. ఆ నిబంధనను గుర్తు చేసుకుని ఆ ధనస్సు చూడగానే ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ఆ మొత్తాన్ని లేపాలనుకున్న వాళ్ళని లేపుతారు, మిగతా వాళ్ళని అందరిని వదిలేసేమని జ్ఞాపకం పెట్టుకోవడానికి తనే మనకు నిబంధన చేసి, మనం అడిగితే చేయలే అది కూడా. ఇక లాభం లేదు, ఈసారి మమ్మల్ని చంపనని కొట్టేస్తావా, మాకు మాట ఇస్తావా అని మనం అడగలా. ఆయనే మన మీద ప్రేమతో ఇక నుంచి అందరినీ ఒకేసారి లేపి ప్రోగ్రాం పెట్టను, లాస్ట్ రోజు రెండో రాకట రోజు అప్పుడు పెడతాను. ఆ రోజు నీరు కాదు మిమ్మల్ని ముంచేసేది, అగ్ని. మనం నమ్మదగిన వాళ్ళమా? అంతకుముందు వచ్చిన వాళ్ళు చదివితే భయంకరంగా మునిగిపోయారట పాపంలో కదా. అదే 7-8 అధ్యాయాలు చదివితే ఎందుకు లేపేయాల్సి వచ్చిందంటే అదే పరిస్థితి. ఎవరు బాగలేరు. ఈ భూమి మీద నరుల చెడుతనము బహుభయంకరంగా ఉందట. చూడలేకపోయాడు, కోపం వచ్చింది దేవునికి. కానీ 8 మందిని రక్షించుకొని వారి ద్వారా మళ్ళా కొత్త తరానికి పునాదులు వేసి, ఇదిగో నేడు మనం ఉన్న ఇంత పెద్ద ప్రపంచాన్ని తయారు చేశాడు ఆయనే, అభివృద్ధి చెందించాడు ఆయనే. మనం ఆయన స్వభావానికి విరుద్ధంగా, అంటే జాలి, దయ, కృప కలిగిన వాడు ఆయన. అందుకే మనం అడిగితే కూడా బ్రతిమలాడితే కూడా కాదు ఆ కృప, ఉచితంగా ఇచ్చేది కృప. మనల్ని కాపాడి బ్రతిమలాడి మనం రిక్వెస్ట్ చేసి మనం అప్లికేషన్ పెట్టుకొని మాకు శాంక్షన్ చెయ్యి అని అంటే చేయట్లా, ఉచితంగా మనం అడగక ముందే హామీ ఇచ్చాడు. ఒకనాడు అబ్రహాం గారితో కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు ఒకసారి మీరు 17వ అధ్యాయం తీయండి, 7-8 వచనాలు ఆదికాండంలో. 17వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుతారా? నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకు మధ్య ఒక నిబంధన ఉంది. నీ పిల్లల్ని ఎలా తయారు చేస్తానన్నాడు? నీకు త్వరలో బిడ్డను ఇస్తానన్నాడు. అబ్రాహాము ఏమైనా నమ్మకంగా ఉన్నాడా? మధ్యలో భార్య, ఏమయ్యా నాకెట్టా కలగరు, ఇవి దాసి ఉంది కదా, ఆ దాసితో బిడ్డలు కంటావంటే, అమ్మాయి నువ్వు కదా నా భార్యవి, నాకు కదా బిడ్డలు ఇస్తానన్నాడు. ఆమె ఎందుకులే అనలా. భార్య చెప్పిందని తలంచేశాడు. లోబడ్డా ఏంటి? మళ్ళీ విశ్వాసులకు తండ్రే, కానీ ఎక్కడ చిన్న అవిశ్వాసం ఉందా? పరిపూర్ణుడు కాదే. అర్థమవుతుందా? పరిపూర్ణుడు కాదు, విశ్వాసులకు తండ్రే మరి ఇప్పటికీ కూడా. కానీ ఆయన వల్ల తప్పు జరిగిందా లేదా? జరిగింది. అయినా కానీ దేవుడు కనికరించి, లేదు నీకు నీ భార్య అయిన శారాతో నేను బిడ్డనిస్తాను, ఆ బిడ్డ ద్వారా నిన్ను తరతరాలు దీవిస్తాను, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా నిన్ను విస్తరింపజేస్తాను. ఈరోజు మనం అందరం అబ్రాహాము బిడ్డలమే, తెలుసా? ఆయన వారసులమే. ఎలా? విశ్వాసం ద్వారా. ఇప్పుడు లెక్కకి మిక్కిలిగా లెక్క పెట్టండి, నక్షత్రాల సంఖ్య ఎంత ఉందో తెలియదు మనకి, మన సంఖ్య ఎంత ఉందో కూడా తెలియదు.
ఈ భూమి మీద బ్రతుకున్నోళ్ళు దాదాపుగా 900 కోట్ల మంది అనుకుంటే ఈ వేల సంవత్సరాల బట్టి ఎంతమంది పుట్టి ఎంతమంది చనిపోయారో లెక్కలు ఏమైనా ఉన్నాయా ఏంటి? లెక్క పెడితే చెప్పగలమా? కొన్ని వేల లక్షల కోట్ల జనాభా పుట్టిపోయి ఉంటారు. వాళ్ళందరూ మరి అబ్రహాం వారసులని మనకు అర్థమైతే లెక్కకు మిక్కిలిగా ఇచ్చాడా లేదా? మరి మనం నమ్మదగిన వారమా ఏంటి? కాదు. ఆయన నమ్మదగిన వారం కాకపోయినా కూడా ఆయనే నమ్మదగిన వాడిగా జారిపోయి పొరపాటు చేసి అనవసరమైన పొరపాటుకి దావు తీసి దాసితో హాగర్తో ఒక బిడ్డను కానీ ఇస్మాయిల్ని అయినా సరే కనికరించి మళ్ళా మాటిచ్చాడు, నీ బిడ్డల్ని నేను తరతరం కాపాడుతాను. వాళ్ళు చేసిన తప్పులకి అండర్ గ్రౌండ్కి అప్పగిస్తాను. అండర్ గ్రౌండ్ అంటే ఏంటి? దాస్యత్వానికి. మరలా కొన్నాళ్ళకి నేను మరలా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కనాన దేశాన్ని ఇస్తానని మాటిచ్చారు. అవునా? ఇప్పుడు నేను అంటున్నాను, ప్రభా పొరపాటు చేశాను, నా బిడ్డల్ని కనుకరించు, వాళ్ళకి ఈ కనాన దేశం అని అబ్రహాం గారు అని అడిగారా? అడగలా. దేవుని గుణం ఏంటంటే నమ్మదగిన స్వభావము. తన స్వభావమే అంత. ఎంత మొండికేసినా సరే ఓర్చుకుంటాడా? ఓర్చుకుంటాడు. మొట్టిగా వేసినప్పుడు దెబ్బలు తగలాలని, సరిదిద్దపడాలని, మన దారిలోకి రావాలని మొట్టిగా వేసినా మరలా చచ్చిపోవాలని కోపంతో కొట్టడు ఆయన. మార్పు చెందాలని చిన్న మొట్టిగా వేసి దారిలోకి తీసుకొస్తాడు. మనం లోబడితే వెంటనే మనకు కావాల్సింది ఇస్తాడు. మనకు అర్థం కావట్లా. ఒకసారి మోషే గారిని తీసుకొద్దాం, మోషే గారిని పిలుద్దాం. ఆయన ఏం చేశాడు? నిర్గమకాండం తీయండి, మీ అందరికీ తెలిసిన సందర్భం. సంఖ్యాకాండం తీయండి, మీ అందరికీ తెలిసిన సందర్భాన్ని ఒకటి పరిచయం చేస్తా. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 1 నుంచి మొదటి 13 వచనాలలో ఈ సందర్భం ఉంటుంది. వాళ్ళంతా ప్రయాణం చేస్తూ ఎక్కడి నుంచి? ఇంతకీ మోషే గారు ఎవరు? ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నిజం చెప్పాలంటే కారణ జన్ముడు. ఈ జనాంగం మొత్తాన్ని 40 సంవత్సరాల పాటు నడిపించటానికి ఏర్పాటు చేయబడిన నాయకుడు. ఆయన పుట్టుక నుంచి ఆశ్చర్యం. అవునా? ఐగుప్తు రాజులు కంటపడకుండా కాపాడి వాళ్ళ అక్కగారి ద్వారా రాజకుమారులాగా పెరిగాడు. ఆ తర్వాత అడవుల్లోకి వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాల వయసులో సేవకు వచ్చాడు, దేవుని పనిలోకి వచ్చాడు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ నమ్మకమైన వాడు ఈ మొండికేసిన జనాన్ని అందరినీ, మామూలు జనం అనుకుంటున్నారు, 400 సంవత్సరాల పాటు దాస్యానికి అప్పగించాడు. అంత కోపం వచ్చింది దేవుడికి. మరలా దేవుడు జాలిపడి మరలా నాయకుడిని పిలిపించి, నువ్వు వాళ్ళందరిని తీసుకొని రా, కనాను చేరుస్తాను అని చెప్పి ప్రయాణం తీసుకొస్తే ఆ ప్రయాణంలో ఒకానొక చోటుకు వచ్చారు. ఇప్పుడు మొదటి వచనం చదవండి. అక్కడ సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి వచనం. మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఓకే, అక్కడ మిరియం ఎవరు? ఇంతకీ మోషే గారి అక్కగారు, చెల్లి కదా, అక్కగారు. తమ్ముడిని కాపాడి జమ్మపెట్టిలోంచి తీసుకొచ్చి ఐగుప్తు రాణి కుమార్తె దగ్గర పెంచి సపోర్ట్ చేసి కాపాడింది ఆమె, పెద్దది అక్క. అక్కడ చనిపోయింది. ఇప్పుడు అక్కడ ఎక్కడున్నారు వీళ్ళు? కాదేశు అరణ్యంలో ఉన్నారు. అంతేనా? కాదేశు అనే చోట దిగారు. ఇప్పుడు అక్కడ 3వ వచనంలో ఒక మాట ఉందండి. ఏంటట? వాళ్ళు అక్కడ నీళ్లు లేవట తాగటానికి. నీళ్లు లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏముందో తెలుసా? 3వ వచనం, లేదంటే చదవండి. జనులు మోషేతో వాదించడానికి దిగారు. ఏది? అంతకు ముందు తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తు జనాంగంలో, ఐగుప్తులో ఉన్నప్పుడు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయారు. అద్భుతాలు చేసి, మహత్కార్యాలు చేసి, సముద్రాన్ని పాయలు చేసి, వాళ్ళ తొలి సంతానాన్ని హతం చేసి అడవిలోకి తీసుకొచ్చి కాపాడుతూ భోజనం ఇస్తూ తృప్తిపరుస్తూ ఉన్నా కూడా వాదించడానికి మొదలుపెట్టి, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోషే? అయితే మా సహోదరులు యెహోవా ఎదుట చచ్చిపోయినప్పుడు మేము కూడా చచ్చిపోతే ఎంత బాగుండేది. మా వాళ్ళు చచ్చిపోయారు అక్కడ, అప్పుడు చచ్చిపోయిన బాగుండేది. మేము కూడా మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మా పశువులు చంపడానికి తీసుకొచ్చావా? మా పిల్లల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఈ కాని చోటికి, చూడండి 5వ వచనం, ఈ కాని చోటికి మమ్మ తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించావు? ఈ స్థలంలో తింటానికి గింజలు లేవు, అంజూర పళ్ళు లేవు, ద్రాక్షకాయలు లేవు, దానిమ్మలు లేవు. ఈరోజు మనం అన్నట్టే. ఈరోజు మనోడు ఆదివారం వచ్చింది, చికెన్ లేదు. పొద్దున్నే పోయి ఉంటే మంచి మాంసం దొరికేది, లేటుగా పోయావు చూడు, మనం అనుకున్న మొక్కలు దొరకలా. ఇయే కదా మన బాధలు, అంతే కదా. పెందలాడు పొద్దునుంచి చెప్తున్నా, పెందలాడు పో అని. లేటుగా పోయావు, అయిపోయింది కూర.
ఎన్ని సమస్యలు మనకి. ఒకనాడు ఈ సమస్యతో వాళ్ళు కూడా అలాగనే అయి లేవు ఈ లేవు, కూలీ పని చేసి గాడిద చాకరీ చేసి రాళ్ళు కొట్టి ఇటుక తయారు చేసి హింస అనుభవించారు. మర్చిపోయారు అవన్నీ. ఒక్క పని చెయ్యకుండా, బట్టలు నల్లకుండా, చెప్పులు పాత పడకుండా, చెమట పట్టకుండా, పగలు ఏంటట పైన, రాత్రి ఇంత సుఖంగా ఆహారం ఇచ్చి, పైకి ఏం ఆహారం? దేవదూతలు తినే ఆహారం మన్నా. ఈ మనుషులు ఎవరు తయారు చేయలేనిది, మనుషులకి ఎక్కడ దొరకని దేవదూతల ఆహారం ఇచ్చి పోషిస్తుంటే వీళ్ళు అంటున్న మాటలు ఏం తెలుసా? నీళ్లు లేవట. నీళ్లు లేనందుకు పంచాయతీ పెట్టారు మాకు తింటానికి. దానిమ్మకాయలు లేవు, అవి లేవు, ఇవి లేవు. అప్పుడు మోషే ఆహారంలో వెళ్ళి దండం పెట్టి దేవుడి దగ్గర మోకరించి, అయ్యా ఏంది మా పరిస్థితి, ఏంది నాయకులు అన్నావు ఈ రకంగా ఇంతమంది, ఎంతమంది తెలుసా? సుమారుగా 20 లక్షల మందికి పైగా జనం. అవునా? ఇప్పుడు దేవుడు 8వ వచనం చదవండి ఒకసారి. 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడనైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల బండతో మాట్లాడము, అది నీళ్లుచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగట్టుకి ఇమ్ము అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు మోషేకి, నాయన నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. బండతో మాట్లాడు అంటే దాని అర్థం ఏంటి? బండకి నేను చెప్పేశాను, నువ్వు వెళ్ళి నా పేరు చెప్తే నీళ్ళు ఇస్తుంది, అంతే కదా దాని అర్థం. అంతేనా? మనం కూడా ఈరోజు ఒకసారి అప్పుడప్పుడు నేను అక్కడ పలానా చోట చెప్పాను, ఆయనకి చెప్పాను, మీరు వెళ్ళి అడగండి ఇస్తాడు అంటే అర్థం ఏంటి? మీరు వెళ్ళి అడగండి అంటే అర్థం ఏంటంటే మీరు వెళ్ళి అడిగితే ఇస్తాడని నేను ఆల్రెడీ చెప్పున్నానని అర్థం ఉంది అందులో. నేను ఆయనకి చెప్పాను, మీరు వెళ్ళి అడగండి వాడు ఇస్తాడు. మీరు వెళ్ళగానే ఎవరు పంపించాడు? పలానా ఆయన. నాకు చెప్పాడు అని ఇస్తాడు, ఇంకా అనుమానించడు. ఇప్పుడు దేవుడు బండతో చెప్పేశాడు, దాని అర్థం అది. బండతో చెప్పేశాడు, మోషే వస్తాడు, నీళ్ళు ఇచ్చేయి. అర్థమవుతుందా? బండతో చెప్పేశాడు, మోషే చెప్తున్నాడు ఆ సంగతి, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడిస్తుంది అంటే నువ్వు చెప్తే ఇస్తుందనా, లేదా నేను ఆల్రెడీ చెప్పాను అనే దాని అర్థమా? నేను చెప్పాను, నువ్వు వెళ్ళి అడుగు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మనిషి, పెద్ద మనిషి వెళ్ళి బండా అయ్యగారు చెప్పారట, దేవుడు చెప్పారట, మరి వీళ్ళందరూ నా ప్రాణం తెస్తున్నారు, నువ్వు నీళ్ళు అని మాట్లాడితే అవునయ్యా పెద్ద ఆయన చెప్పారు నాతోటి, ఇగో తాగు అని నీళ్ళు ఇస్తుంది కదా, జరగాల్సింది అదేగా. ఇప్పుడు 9వ వచనంలో 10వ వచనంలో మోషే గారు ఏం చేస్తున్నారు? తర్వాత మోషే అహరోనులను మోషే అహరోనులను ఆ బండ ఎదుటి సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి. ఏంటి ద్రోహులారా వినుడి. ఏం చేయాలి? వాస్తవంగా ఏం చేయాలి? బండతో మాట్లాడాలి. బండ నీళ్ళు ఇవ్వు అని ఈయన మీటింగ్ పెట్టాడు పబ్లిక్తో. ద్రోహులారా, ఎవరు ద్రోహులు? ఈయనకి ఏం చేశారు ద్రోహం? వాళ్ళు చేశారు ద్రోహులే, కానీ వాళ్ళు చేసింది దేవునికి కదా. ఈయన వాడకూడదుగా. ఈయన మీటింగ్ పెట్టాడు, బండతో మాట్లాడు మోషే అంటే ఈయన మీటింగ్ పెట్టేసి, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అంటే ఇప్పుడు శక్తి ఎవరు నీళ్లు తెప్పించేది అంటున్నాడు ఈయన? మేం తెప్పించాలని బండలోంచి నీళ్లు అన్నాడు. ఒకటి, సమాజం ఎదురు తిరిగింది. రెండవది, నాయకత్వం మాట వినటల్లా. లోపాలు కనపడుతున్నాయా మీకు? అర్థమవుతుందా? ఎదురు తిరిగిన సమాజం ఒకవైపు, మాట వినని నాయకత్వం మరొక వైపు. ఈ పరిస్థితుల మధ్య దేవుడు ఏం చేయాలి? ఎటువంటి పరిస్థితి మీకే వచ్చింది? మీరు ఏం చేస్తారు? మీరు చెప్పిన మాట మీ పిల్లలు, మీరు నాయకులుగా ఎన్నుకున్న వాళ్ళు మీ మాట వింటలా, అవునా? సమాజం మాట వింటలా. నేనైతే ఏం చేయను, సాయమే చేయను, వీళ్ళకి చేయడం దండగా అనుకుంటా, అవునా కాదా? నా స్వభావం సహాయం చేసే స్వభావమే. ఎప్పుడు? నాయకుడిగా నువ్వు వింటే, సమాజంగా మీరంతా లోబడితే. కానీ ఇప్పుడు నాయకుడు లోబట్టలేదు, సమాజము లోబడతలేదు, ఇద్దరు ఎదురు తిరిగారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీళ్ళకి దండగా పెట్టడం అనుకుంటా. నువ్వు కూడా అంతే కదా, నువ్వైనా అంతే కదా, మనిషి స్వభావమే అంతే కదా. కానీ దేవుని స్వభావం ఏంటో తెలుసా?
మోషే గారు వెళ్ళి బండతో కొట్టాడట, ఒకసారి కాదు. ఏం చేశాడు అక్కడ 11వ వచనంలో, అప్పుడు మోషే చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొడితే నీళ్ళు సమృద్ధిగా ప్రవహించును. మోషే వస్తే చాలు, దేవుడు ఆజ్ఞ వేశాడు. మోషే కొట్టాడో మాట్లాడాడో బండకు అనవసరం. అవునా అవునా కదా? నేను ఒకరికి డబ్బులు ఇవ్వమని మిమ్మల్ని చెప్పి మీరు పోయి తెచ్చుకోండి అన్న, మీరు వెళ్ళి చేతులు కట్టుకొని అడిగినా ఇస్తాడు, చేతులు జేబులో పెట్టుకున్నా ఆయన చెప్పాడుగా డబ్బులు అంటే అన్నా ఇస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పింది నేను కాబట్టి నా మీద గౌరవంతో నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఎలా మర్యాద ఇచ్చినావో పని నీ పని జరిగిపోద్ది. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు మోషే కోపపడ్డాడా లేదనేది బండకనవసరం. బండ ఏం చేసిందంటే నీళ్లు సమృద్ధిగా, చదవండి ఆ మాట, నీరు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులు త్రాగెను. ఎంతమంది అంటే 6 లక్షల కాల్బలం అంటే పిల్లలు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, వీళ్ళుగాక మిశ్రిత జనాంగం, అన్య జనాంగం, ఎవరో వాళ్ళు ఐగుప్తీయులు ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చారు వీళ్ళతో పాటు. ఎంతమంది, దాదాపుగా 20 లక్షల మంది దాటి ఉంటారని పెద్దలు అంటారు. అన్ని లక్షల మంది తాగాలంటే ఎంత నీరు ఉండాలండి? మీకు తెలుసా మీకు ఎంత నీరు ఉండాలో? భూమికి నీటిని తాగే గుణం ఉంటుంది. అవునా అవునా కదా? మన దగ్గర ఎంత పెద్ద వర్షం వచ్చినా మన మాచర్లో ఒక క్షణం కూడా నీళ్లు ఉండవు. ఎందుకు? ఎంత తుఫాను వచ్చినా సరే నీళ్లు నిలబడతాయా? అసలు ఆ వర్షం అయిపోయి మనం అరే వర్షం అయిపోయిందని బయటకు వచ్చి ఆకాశం కళ్ళు చూసి మళ్ళీ భూమి కళ్ళు చూసేటప్పటికి నీళ్లు ఉండవు. అంత పెద్ద వర్షానికి అంత నీళ్లు ఉండవంటే, ఒక బండలోంచి నీళ్ళు వస్తే 20 లక్షల మంది, భూమి పీల్చేది పీల్చగా, అది తాగేది తాగగా, జనం తాగుతున్నా, పశువులు తాగుతున్నా, 20 లక్షల మంది జనాభా అంటే ఎంత పెద్ద, మీకు అసలు అర్థమవుతుందా? ఊహకు అందుతోందా? ఆ సమాజానికి సరిపడ పశువులు వీళ్ళందరూ తాగుతున్నా కూడా నీళ్లు సమృద్ధిగా ఇచ్చిందంటే దేవుని యొక్క దయ, ఆయన సమృద్ధి, ఆయన కృప ఎంత సమృద్ధిగా మన మీద ప్రవహింపజేస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించామా? కోపగించుకోవలసిన సందర్భం కోపగించుకున్నారు, మోషే గారికి తగిన శిక్ష వేశారు, తర్వాత పంపించకుండా వదిలేశారు, అది వేరే సంగతి. నేనేమంటున్నా అంటే మోషే గారిని కూడా తప్పులు ఉన్నాయంటే మరి ఎదురు తిరిగాడు కదా, మాట్లాడు నాయన అంటే ద్రోహులారని మీటింగ్ పెట్టాడు. నేను ఇవ్వాలా మీకు నీళ్ళు అన్నాడు, ఇచ్చేది ఆయన ఏంటి? కాదు కదా, ఆజ్ఞ వేసింది దేవుడు. కానీ దేవుడు అక్కడ చేసిన అద్భుతం ఏంటంటే తన నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. తన సమాజం ఎదుట తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేడు. నువ్వు కొట్టినా తిట్టినా లోబడినా లోబడకపోయినా ఎలా ఉన్నా సరే తన స్వభావం ఏంటంటే ప్రేమించటం అంతే, కృప చూపించటం అంతే, నమ్మకమైన దేవుడు అంతే. మనకు అర్థం కావట్లా. సమాజం ఎదురు తిరిగినా, నాయకత్వం ఎదురు తిరిగినా సరే తన ప్రేమలో నుంచి ఇసుమంత అయినా తగ్గటలేదే, తన ప్రేమలో నుంచి కొంచెం కూడా తగ్గట్లేదే, ఏది కూడా సమృద్ధిగానే ఇచ్చేస్తా ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు పరిచయం చేస్తారు. ఒక అద్భుతమైన సంగతి, తప్పిపోయిన కుమారుడి సందర్భం. ఈరోజు నీకు నాకు మంచి పాఠం అదే, తెలుసా? ఒకసారి మీరు లోకాసువార్తలకు వస్తారా? క్రొత్త నిబంధనలో లోకాసువార్త 15వ అధ్యాయంలో 11 నుంచి 24 ఉంటాయి, 24 వరకు ఉంటాయి ఈ సంగతులు. లోకాసువార్త 15వ అధ్యాయంలో 11 నుంచి 24 వరకు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. మొదటి వచనం చదవండి, 11వ వచనం. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. తీసుకున్నాడు. ఆస్తుల పంపకంలో చిన్నోడు అడిగాడు, నాన్న సరే పోనీరా అని ఇచ్చాడు. వాడు ఏం చేశాడు? దాన్ని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడట. అంటే ఇక అడ్డమైన చెడ్డలవాట్లు నేర్చుకుని ఊరికి వచ్చిన డబ్బుగా కష్టపడింది కాదు కదా. నాన్న సంపాదిస్తే తీసుకున్నాడు, నాన్న సంపాదిస్తే ఉచితంగా తీసుకున్నాడు, ఖర్చు పెట్టేశాడు. చివరికి ఒక చోట చేరాడు. వాళ్ళు ఏం చేశారంటే పందులు మేపే కాపలా ఇచ్చారు. అక్కడ పొట్టు తినాలి అనుకున్నాడు, ఆ పొట్టు కూడా దొరకలా. ఒకరోజు అనుకున్నాడట, మా నాన్న దగ్గర బోలెడు మంది ఉన్నారు, కూలి జనం, దాసులు ఉన్నారు, వాళ్ళకి సమృద్ధిగా పెడతాడు మా నాయన. నాన్న తప్పు అయిపోయిందని పాదాలు పట్టుకుంటాను, పాపం చేశాను నాన్న నీకు. చదవండి అన్నమాట. ఆ మాట ఎక్కడ 14, 17 వచ్చిన చదవండి ఒకసారి.
అయితే ఆ. బుద్ధి వచ్చినప్పుడు ఉమ్. వాడు నా తండ్రి యొద్ద ఉమ్. ఎంతో మంది కూలివాండ్రకు ఉమ్. అన్నం సమృద్ధిగా అన్నం ఉన్నది. సమృద్ధిగా ఉంది. నేనైతే నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా. చచ్చిపోతున్నాను. ఆ. నేను లేచి మా తండ్రి యొద్దకు వెళ్ళి, ఆ. తండ్రి, తండ్రి, నేను పరలోకమునకు ఆ, విరోధిగాను ఉమ్, నీ ఎదుటను ఆ. పాపము చేసి తిని ఆ, ఇక మీదట ఉమ్. నీ కుమారుడునని నీ అనిపించుకోవడానికి నాకు యోగ్యుడను కాను. యోగ్యుడను గాను, నాకు అర్హత లేదు. నన్ను నీ కూలివాణిలో నీ కూలోళ్ళు ఒకటిగా పెట్టుకుని ఆయన నీ కూలి చేసి బతుకుతాను నాయన, నా కుమారుడు హోదా వద్దని అని అనుకుంటానని అనుకుని మనసులో బయలుదేరాడట. తండ్రి యొద్దకు వచ్చి. ఇప్పుడు తండ్రి మనసు ఏంటో తెలుసా? ఎవరా ఎంత గర్వం. ఇప్పుడు గుర్తొచ్చాడు నీకు డాడీ, అన్ని తీసుకుని వెళ్ళావుగా, ఇంక నీకు వాటా లేదు పో అనలా. తప్పు తెలిసిన కుమారుని అక్కుర చేర్చుకున్న సందర్భం మీరు ఒకసారి చూస్తే, ఒకసారి 20 వచనం ఒకసారి చూడండి. అసలు వాడింకా వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూసి వాని మీద కనికరపడి, బా, దేవుడి కనికరానికి ఎల్లలు లేవు, హద్దులు లేవు. అందుకే నువ్వు నేను ఇంకా బ్రతుకున్నావు, చిన్నగా చిన్నగా నువ్వు నేను బ్రతుకున్నావు. దేవుని ప్రేమకి హద్దులు లేవు. ఆయన మీద మన మీద చూపే కనికరానికి మితి లేదు. అందుకే మనం ఇంకా ఎంత దుర్మార్గం చేసినా కనికరపడి ఏం చేస్తున్నాడంటే ఆయన పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, దాసులను చూసి ఏం చెప్తున్నాడు? 22వ వచనంలో, ప్రశస్త వస్త్రం, మంచి బట్టలు తీసుకురంటారా, వీడికి బట్టలు చూడంటారా ఎలా ఉన్నాయో, వాడికి వేలికి ఉంగరం తొడగంటారా, కాళ్ళకి చెప్పులు తొడగంటారా, శుభ్రమైన స్నానం చేయించండి, మంచి పశువుని తీసుకొచ్చి రంటారా, పండగ చేసుకుందాం, అందరికి భోజనాలు పెట్టండి, విందు చేయండి. ఈ యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానానికి అర్థం తెలిస్తే, ఈరోజు నువ్వు నేనే మన నాన్న దగ్గర ఆస్తులు పంచుకున్నాం. ఏంటో తెలుసా? పంచభూతాలనే పంచుకున్నాం. అన్నీ తింటున్నాం, తాగుతున్నాం. ఏంటి పైగా మనం అడిగితే ఎవరు అడగకుండా ఇచ్చాడు ఈ తండ్రి. ఏ తండ్రి? పరలోకపు తండ్రి. నువ్వు అడగకుండానే అమ్మ కడుపులో ఆకారం ఇచ్చాడు, అడగకుండానే అమ్మ దగ్గర పాలన ఇచ్చాడు, అడగకుండానే భూమి మీదకి రాగానే గాలినిచ్చాడు, అడగకుండానే ఇప్పటివరకు నిన్ను ముప్పొద్దులో మేపుతున్నాడు, కాపాడుతున్నాడు. మాట వినకపోయినా కూడా నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. తప్పిపోయినాక ఏదో ఒకరోజు ఎక్కడో వచ్చాడు నువ్వు వాక్య విని బుద్ధి తెచ్చుకొని, తండ్రి, బుద్ధి తెలియక ఇన్నాళ్ళు నీకు వ్యతిరేకంగా పాపం చేశాను నాయన, ఈ ఒక్కసారికి నన్ను మన్నించు, నన్ను క్షమించుమని అడిగితే, మనంతటా మనం తప్పు తెలుసుకొని మన పాపాల్ని మన నోటితో ఒప్పుకుంటే, అప్పుడు మనల్ని కనికరించి కావలించుకొని మరలా నీకు ప్రశస్త వస్త్రం, రక్షణ వస్త్రం, తన కుమారుడు బలియాగానికి త్యాగం, ఇందా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ ఆహారము, ఆయన శరీరము రొట్టె తెలుసు కదా మీకు, ఆయన రక్తము ద్రాక్షరసము, ఇవన్నీ మనకి ఇచ్చేసాడు ఫ్రీగా. తప్పు అయిపోయిందని ఒప్పుకుంటే మరలా మనల్ని తిరిగి తన కౌగిట్లోకి చేర్చుకొని, ఎంత కనికరం. ఒక్క మాట లేదు. ఏమన్నాడు తెలుసా? చివరిలో ఒక మాట చదువుతున్నాడు. పెద్దోడు వచ్చి బాధపడ్డాడు. ఏ నాన్న, నీ దగ్గర ఉన్నాను, నాకేమీ లేదు, వాడు మాత్రం ఇలా చేస్తున్నావు నువ్వు అని అంటే, కుమారుడా, 31వ వచనం, అందుకతడు 31, 32 చదువు. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను. ఏమండి? చనిపోయి తిరిగి బ్రతికా? చచ్చిపోయాడా? పాపం చేస్తే దేవుని దృష్టిలో చచ్చిపోయి తిరిగి బ్రతికాడు. అబ్బి మరల క్లారిటీగా మనకు అర్థం కావడం కోసం మరలా ఇంకొక మాట పక్కన ఏంటంటే, తప్పిపోయి దొరకడం. ఈరోజు మనం కూడా అంతే, చాలా పాపాలు చేసి చచ్చిపోయి ఉన్నాం. తన కుమారుడి ప్రేమను బట్టి మనల్ని బ్రతికించాడు. చాలాసార్లు సంఘంలోకి వచ్చాక కూడా తప్పిపోతూ ఉంటాం. ఈరోజు చాలామంది సంఘంలో లేరు, తప్పిపోయారు. ఎక్కడెక్కడ ఉన్నారో, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ పనులు న్యాయమే అయి ఉండొచ్చు, అవసరం అయి ఉండొచ్చు, కానీ తప్పిపోయారు. కానీ తప్పిపోయిన వారు మరలా వచ్చి తప్పు దిద్దుకుని మోకరించి, తప్పు అయిపోయింది నాన్న, నీ సన్నిధి నుంచి దూరం అయిపోయాను, పోయినసారి చేయలేకపోయాను, రాలేకపోయాను, ఈ వారం నుంచి సరి చేసుకుంటాను అన్నీ మనం అడిగితే తిరిగి తన సన్నిధిలో చేర్చుకోవటానికి, తన హక్కును చేర్చుకోవటానికి, తన కౌగిట్లో చేర్చుకొని మన మీద పడి ముద్దాడటానికి, మన నెత్తిన పెట్టుకుని ఊరేగటానికి, నా బిడ్డ మారు మనసు పొందాడో హో, ఇడుగో నా బిడ్డ మరలా నా దగ్గరికి వచ్చాడో హో అని 10 మందికి పరిచయం చేసి, ప్రకటన చేసి, మనల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత ప్రేమ. ఇదంతా మన అర్హతను బట్టే కాదు.
పరుగు పందులు కొంతమంది పోటీలు పడతారు, అవునా? ముందు వచ్చినోడికి ప్రభుత్వం ఏం చేస్తుంది, లేదంటే ఈ సమాజం ఏం చేస్తుంది? ప్రైజ్ ఇస్తుంది. పాల్గొన్న ప్రతివాడికి ప్రైజ్ ఇచ్చే తత్వం దేవునిది. ఈ లోకం ఓడిపోయినాడికి ఇవ్వదు. నీకెందుకురా? ఎంత కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, ప్రాక్టీస్ చేశాడు, ఓడిపోయాడు. ఆ ప్రయాస అంతా బూడిదలో పోసిన పన్నీరు, ఓడిపోయిన ఒకే ఒక కారణంతో. కానీ ప్రభు దగ్గర అలా ఉండదు. ఓడిపోతున్నా పర్వాలేదు, లాస్ట్లో ఉన్నా పర్వాలేదు, పరుగు పందుల్లో వచ్చావుగా, అందరితో పాటు సమానంగా కష్టపడ్డావుగా, చెమట వచ్చావుగా, ఇదిగో నీకని బహుమతి ఇస్తాడే. అర్హత ఉందా వానికి? లేదు. అర్హత లేకపోయినా ఇచ్చాడు బహుమతి. ఆ బహుమతి పేరే కృప. ఈరోజు మనమంతా కృపని పొందుకున్నాం, అర్హత ఉండి కాదు. తెలుసా మీకు? అర్హత ఉండి కాదు, అర్హత లేకపోయినా కూడా దేవుని వద్ద పొందుకునే ఒక అద్భుతమైన బహుమతే కృప. ఆయన కృప వలనే మనం ఇంకా బ్రతుకున్నాం. నేనైతే మరీ ఎక్కువ కృపకి పాత్రుణ్ణి. అంతగా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. మరి అది నా అర్హత కాదు, ఆయన దయ. నాకు అర్హత ఏమాత్రమూ లేదు, నీకు కూడా అర్హత లేదు. ఉచితంగా ఇస్తున్నాడు మనకి కృపని. పరుగు పందుల్లో పాల్గొంటే చాలు ఇచ్చేస్తున్నాడు కృపని. నా సన్నిధిలోకి వస్తావా? ఓ కృపను పొందుకో, రా నా దగ్గరకు వచ్చేసేయి అని అడగక ముందే ఆయన నమ్మదగిన వారమైన మనము ఆయన నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడట. మనకు అర్థం కావట్లా. ఆయన స్వభావమే అంతే. ఆయన కుమారుని స్వభావం కూడా అంతే. ఒకసారి మీరు యూదా సందర్భం తీసుకొస్తారా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి ఒకసారి రండి, 26లోకి చదవండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. 20 నుంచి 25 వరకు అంటే చివరి సందర్భం చదవండి. ఆయన భోజనం దగ్గర కూర్చోబెట్టుకొని అక్కడ సందర్భంలో ఒకసారి చివరి 25వ వచనం చదవండి చాలు. ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అనను. ఆ మాటకి అర్థం ఏంటంటే, నన్ను మీలో ఒకడు అప్పగించబోతున్నాడు. చివరిలో విందు రోజు కూర్చోబెట్టాడు, అందరినీ కూర్చోబెట్టేసి మాట్లాడుతూ, దీనిలో మీరు అందరు త్రాగండి, ఈ రొట్టె అంతా తినండి, ద్రాక్షరసం తాగండి అని చెప్తూ అందులో ఒక మాట చెప్పాడు ఆయన. ఏంటి అదా? 20వ వచనం చూడండి, 26, 20 వచనం చదువుతున్నా చూడండి. మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నారు యేసుక్రీస్తు. అవునా? అంటే అర్థం ఏంటంటే, అప్పగించేవాడు తెలుసా తెలియదా? ఎన్నాళ్ళు బట్టి తెలుసు ఆయనకి? ఎన్నాళ్ళు బట్టి తెలుసు? ఆ రోజే తెలిసిందా? జాయిన్ అయినప్పటి నుంచి ఉద్యోగంలో జాయిన్ చేసుకున్నాడు శిష్యుడిగా 12 మందిలో. ఎవరైనా ఉద్యోగులు చేరిన రోజు నుంచి తెలుసు, 3 ఏళ్ల తర్వాత నన్ను అప్పగిస్తాడు అని. ఈరోజు మనకి రాత్రి ఇలా చేశాడు అంటేనే తెల్లారపడికి వాడిని మనం బతకనీయమే. అవునా? జరిగిన తర్వాత తెలిస్తే కూడా బతకనీయమే మనవాడిని. 3 సంవత్సరాల ముందు నుంచే తెలిసి కూడా నన్ను అప్పగిస్తాడని. కానీ ఆయన ప్రేమ చూశారు ఎప్పుడైనా? 3 సంవత్సరాలు ఈ డబ్బు అంటే పిచ్చి విడిగిన డబ్బు మట్టిచ్చేశాడు. ఉంచుకోరా, ఇట్టగైనా బాగుపడరా అని ఈ ఒక మాట అంటున్నారు తెలుసా? మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత చదవలేదా? అప్పగించబడును ఆ మనుషులు. నేను అట్టాగు అప్పగించబడటానికే వచ్చాను, సిలువలో మరణించడానికే వచ్చా, మధ్యలో నువ్వెందుకు నన్ను అప్పగించి నువ్వు నరకానికి పోతావు? వద్దురా బాబు అంటున్నాడు. యోధ ఎవరు ప్రభు అంటే, నీవన్నట్టే, నువ్వేరా అంటున్నాడు. అంటే తెలిసి కూడా 3 సంవత్సరాలు భరించాడు అనే మాట మనకు అర్థమైతే దేవుని కృప ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు నీ గురించి తెలుసా, నా గురించి తెలుసా? తెలియదు ఆయనకి. మనం ఎప్పుడు ఏం చేస్తామో తెలుసా ఆయనకి? ఎప్పుడు ఎంత దుర్మార్గంగా ఉంటామో తెలుసా? ఎప్పుడు నమ్మకంగా ఉంటామో, ఎప్పుడు అపనమ్మకంగా ఉంటామో, ఎప్పుడు నిజాయితీగా ఉంటామో, అప్పటికప్పుడే మళ్ళీ మెంటలు వచ్చినట్టుగా మారిపోతామో మనకి తెలుసా? ఆయనకి తెలియదా? మరి ఇంకా భరిస్తున్నాడంటే ఏంటండి ఆ కృప? ఆయన తత్వం అది, ఆయన గుణమే అది. భయంకరంగా అపహసించి అవమానించి, అవునా? మీరు ఒకసారి అదే మత్తయి సువార్త ఒకసారి కిందకు వచ్చేసేయండి, లేదా లోక సువార్తలో ఒకసారి 23వ అధ్యాయం తీయండి. మనం ఎప్పుడు చదువుకుంటాం కదా 7 మాటల మొదటి మాట 23వ అధ్యాయం 34వ వచనం చదవండి ఒకసారి. పూర్తిగా బట్టలను తీసేసి కొట్టి
తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురా, తెలియదండి. 3 సంవత్సరాలు బట్టి వేల మందికి భోజనాలు పెడుతున్నారు, లక్షల మందికి ఉపన్యాసించారు, మెసేజ్లు చెప్తున్నారు, వర్తమానాలు చెప్తున్నారు, ఎంతమంది చనిపోయిన వాళ్ళు లేపుతున్నారు. ఆయన కెపాసిటీ ఏంటో తెలుసు. ఆయన మాట ఇస్తే భూమి గడగడలాడిపోయింది. ఆయన ఆజ్ఞ వేస్తే సముద్రం దెబ్బకు నోరు మూసుకొని సద్దుమడిగింది, తుఫాను టక్మని ఆగిపోయింది. ఇవన్నీ తెలుసా తెలియదా? ఇన్ని తెలుసు కూడా అవమానాలు చేస్తూ, ఎగతాళి చేస్తూ, కొడుతూ, తిడుతూ, కొరడాలతో మొళ్ళకిరీటం పెట్టి ఇవన్నీ చేస్తుంటే తెలియదులే నాయన వీళ్ళకని అడిగాడంటే ఏంటి ఆ కృప? ఆయన కృప ఏంటంటే ఆ స్వభావమే అది. తండ్రి స్వభావాన్ని కొడుకు మనకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా, ఇప్పుడు చదువుదాం ఆ మాట. తిమోతి వ్రాసిన 2వ పత్రిక మూలవచనం చదువుకొని ముగించుకుందాం. 2:13 తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. మనము నమ్మదగని వారం, మంచోళ్ళం కదా, నమ్మదగని వారం, దుర్మార్గులు, మొండోళం, ఈ ఖచ్చితంగా ఈయన నమ్మి ఈ పని చేయొచ్చు అనడానికి లేదు. ఈలో మీరేనా నేను కూడా అందరము మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు దేవుడు. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏం చేయలేడబ్బా. ఆయన స్వభావమే అంత. మీరు ఏమని చేసుకుంటారా, నేను ప్రేమిస్తా, మారు మనసు పొందితే మీకే లాభం. ఒకనాడు ఒక పట్టణానికి, యెరూషలేముకి కష్టం వచ్చింది. విలాపవాక్యాల గ్రంథంలో ఇర్మియా గారు వ్రాసిన ఒక మాట చదువుతాం. మొదటి నుంచి కనుక చదివితే ఇర్మియా గ్రంథం, విలాపవాక్యాల గ్రంథము 3వ అధ్యాయము ఎక్కడ ఉంటుందో తెలుసా? 683వ పేజీ. మొదటి నుంచి ఏంటి నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. నేను ఆయన ఆగ్రహదండం చేత బాధను అనుభవించిన నరుడను, ఆయన కటిక చీకట్లకు దారితీశాడు, నా మాటి మాటికి దినమెల్ల నన్ను దెబ్బలు కొడుతున్నాడు, నా మాంసాన్ని చర్మాన్ని క్షీణం చేస్తున్నాడు, ఎముకలు విరగొడుతున్నాడు, నాకు అడ్డముగా కంచి వేశాడు, విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. విషం అంటే శత్రువులు, మాచిపత్రి అంటే శ్రమ, చెడు పదార్థం. ఇవన్నీ అని ఆ పైన 1వ నుంచి 20 వచ్చిన వరకు ఇర్మియా గారి చేత రాయిస్తాడు విలాపవాక్యాల్లో. భయంకరమైన బాధల్లో, శోధనలో ఉంటూ, అయినా కూడా అంత బాధలో కూడా ఆ భక్తుడికి లేదా ఆ పట్టణానికి, యెరూషలేం పట్టణానికి వచ్చిన శ్రమల గురించి రాస్తూ, అయినా కూడా నువ్వు నమ్మదగిన వాడవు అంటాడు. చూడండి 20వ వచనం ఒకసారి చూడండి. ఈ ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది. నాకు ఇబ్బందులు వచ్చినాయి, నాకు కష్టం వచ్చింది, నాకు జబ్బు వచ్చింది, ఇదిగో నాకు రోగం వచ్చింది, ఇప్పుడు నా చుట్టూ అప్పులు ఉన్నాయి, నేను చేసిన తప్పుల వల్ల ఇబ్బందులు పెడుతున్నా, నన్ను, నా భార్య, నా బిడ్డలను 30 తప్పులు పెడుతున్నా, యాతన పెడుతున్నా. కానీ అయినా నీకు ఇంకా జ్ఞాపకం ఉంది కదా, నేను దీన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏది నీ కృపని, నువ్వెంత నమ్మదగిన వాడవో, నువ్వెంత కృపగలిగిన వాడవో, నీకు విరోధంగా నువ్వేం చెయ్యవు, నువ్వు అతి మంచి అడివి, నీ మంచితనానికి వ్యతిరేకంగా ఏ చెడు చెయ్యవని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తుంది, యెహోవా కృపగలవాడు. బా, యెహోవా కృపగలవాడు. ఇప్పుడు కృప అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, అర్హతను బట్టి ఇచ్చేదా? కాదు. అర్హత లేకపోయినా ఉచితంగా ఇచ్చేది. పరుగు పందుల్లో పాల్గొని ఓడిపోయిన వాడికి కూడా గిఫ్ట్ ఇచ్చేదే కృప అంటే. ఎగ్జామ్స్ రాస్తే చాలు, ఊరికే కష్టపడి చదివేవుగా, పాస్ అయిపోయిన పర్లా, నీకు ఇదిగో కృప, నువ్వు పాస్ అయ్యపో, నీకు ఉద్యోగం వచ్చింది పో అంటే అది కృప. ఈరోజు మందిరంలోకి వస్తే చాలు, నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, నీకు పరలోకం ఇస్తానంటున్నాడు, నిన్ను రక్షిస్తానంటున్నాడు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచింది. అందుకే మనం ఇంకా నిర్మూలము కాకున్నా, చచ్చిపోలేదు, ఇంకా మనం ఇంకా బ్రతుకున్నాం, ఇంకా మన మీద కృప ఉంది. కృప లేకుండా క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడి నుంచి నీకు ఏం లేదు ఈ భూమి మీద అన్నాడు. రాత్రి వెళ్ళిపోయాడు మరణానికి. ఈరోజు ఉదయం కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఈ పాటికి ఈ 12 గంటల టైంకి ఎంతోమంది వెళ్ళిపోయారు. నిన్న ఉదయం తాడేపల్లిలో నిండు యవనంలో ఉన్న కుర్రాడు, 2 భాగాలు, ఫోటో కూడా ఉంది, చూపిస్తే దడుచుకుంటారని చూపించలే వీళ్ళకి. 100 మంది చూస్తూ ఉండగా పెద్ద లారీ కింద అలాగనే పడుకున్నాడు. వెళ్ళి కుర్రాడే, ఏం కష్టం వచ్చిందో, 2 ముక్కలుగా తల ఇంతవరకు కట్ అయిపోయింది. ఫోటో ఇంకా ఉంది. కృప లేదు, వదిలేశాడు దేవుడు, వాడికి అప్పగించేశాడు మరణానికి. 100 మంది జనం చూస్తుండగా పబ్లిక్లో నిన్న ఉదయం జరిగింది. ఏం చేద్దాం?
నిన్న రాత్రి చాలామంది వెళ్ళిపోయారు మట్టిలోకి. ఈరోజు ఉదయం కూడా, ఈరోజు 12:30 అవుతుంది. ఎంతమందినో తన కృపలో నుంచి తొలగించేశాడు దేవుడు. విచిత్రం ఏంటంటే మనం ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నామంటే ఆయన కృప మన మీద ఎడతెగక నిలిచి ఉన్నది. ఇంకా ఏంటట, ఒకసారి 23వ వచనం, అనుదినము నూతనంగా మన మీద ప్రేమ పడుతుంది. ఈ రోజైనా మారతాడులే నా బిడ్డ, ఈ రోజైనా లోపడతాడులే నా బిడ్డ, ఈ రోజైనా నా సన్నిధికి వస్తాడులే నా బిడ్డ, ఈ రోజైనా నా దగ్గర పాట నేర్చుకుంటుంది, ఈ రోజైనా నా గురించి పాటలు పడుద్ది, ఈ రోజైనా నా దగ్గర చక్కగా ప్రార్థన చేసేది, ఈ రోజైనా నా గురించి 4 మాటలు మాట్లాడతారేమో నా బిళ్ళలో, ఈ రోజైనా నన్ను 10 మందికి ప్రకటించేలాగా తన ప్రవర్తనలో నన్ను చూపిస్తారేమో, చక్కగా క్రైస్తవ పిల్లలు అనుకునేలాగా ఉంటారేమో అని నిన్ను నూతనంగా ప్రేమించి ఈరోజు నేను నిలిపి ఉంచాడట. అందుకే అంటాడు 26వ వచనం చూడండి ఒకసారి, లేదా 25వ వచనం చదవండి ఒకసారి, ముగించుకుందాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. అంతే. దేవుని దగ్గర రక్షణ పొందుకోవాలంటే ఓపికతో కనిపెట్టాలి. మనం రెడీమేడ్గా అలవాటు పడ్డాం. రెడీమేడ్ ఫుడ్ అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది, కానీ ఎక్కువ తింటే ఏంటి ప్రమాదం కదా. అన్ని రెడీమేడే కదా. కట్టెల పొయ్యి మీద కాల్చుకొని కొంచెం లేట్ అయినా నిదానంగా ఉడకబెట్టుకొని తింటే ప్రమాదమే లేదు. ఎంతకాలం తిన్నా కూడా మన పూర్వీకులు అలాగనే కదా. ఇంకా మన తరంలో కూడా చాలామంది బ్రతికే ఉన్నారు. అవునా, 70, 80, 100 ఏళ్ళని ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే నిదానంగా రెడీమేడ్ ఫుడ్ తినలా వాళ్ళు. రెడీమేడ్ ఫుడ్ ఆరోగ్యానికి ప్రమాదం. తలనొప్పి తగ్గాలి, తగ్గిపోద్ది. అవసరం తినాలి, తగ్గిపోద్ది. అది ఇస్తాడు, ఇది అదే వాళ్ళు ఇవ్వదు అని అనుకుంటాం, కానీ ఆ అక్కర అంతవరకే. కాదు నాకు పరలోకం ఇవ్వబ్బా, ఇవన్నీ కాదు ప్రభువా అంటే మాత్రం ఓపికతో ఉండాల్సిందే, నిరీక్షణ కలిగి ఎదురు చూడాల్సిందే, వేరే దారి లేదు. ఎందుకంటే ఆయన నమ్మతగిన దేవుడు, ఓపికతో ఉంటే ఇస్తాడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏంటి చదవండి అన్నమాట. 2:13 ముగించుకుందాం. చివరి వచనం చదువుకుని మరలా ముగించుకుందాం. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చివరి మాట. మీరు గనక ఓపికతో ఎదురు చూస్తే మీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. తన స్వభావమే అంతా. ఏంటి ఆ స్వభావం అంటే కృపగలిగిన వాడు, నమ్మదగిన వాడు, ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చెయ్యలేడు. ఇంకంతే. చేత కదా, చేతక కాదు, చెయ్యడు. దట్స్ ఆల్. నమ్మదగిన వాడుగా ఉండును అంటే అర్థం ఏంటి? ఇందా చెప్పిన ప్రారంభంలోనే, ఉండును అంటే మనకు అర్థం ఏంటి? ఇక ఎప్పటికీ అలాగనే ఉంటాడు అని. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను కాదు, ఉండును అంటే ఎప్పటికి కూడా అలాగనే ఉన్నాడా? రేపు చదువుకో, ఒక 10 ఏళ్ల తర్వాత చదువుకో, మన తర్వాత మనం అందరం చనిపోయి మట్టిలోకి వెళ్ళిపోయినాక మన తరం పిల్లలు మళ్ళీ ఇదే సంఘంలోకి వచ్చిన ఇదే మాటలు మాట్లాడుకుంటున్నా, అప్పుడు కూడా ఉండుననే ఉంటుంది. ఎందుకంటే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు, మారని దేవుడు. ఆనాడు నుంచి ఈనాడు వరకు ఆయన కృప ఎప్పటికీ మారలా, ఎప్పటికీ మారదు. అందుకే మనం ఇంకా బ్రతుకున్నాం. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగపరుచుకోకుండా, లెక్కలేని తనంగా తీసుకోకుండా, లోకుగా తీసుకోకుండా, భయభక్తులు కలిగి లోబడితే మనకే ఉపయోగం. వాడుకొని చివరికి ఒకడు లోకమంతా సంపాదించుకొని ఏంటట ప్రారంభంలో చదువుకున్న తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, సంఘంలో ఉండి నీ అన్ని అవసరాలు గడుపుకొని మీకు ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ ఇళ్ళు, మీ అన్నీ చూసుకున్నారు, హఠాత్తుగా రోజు చచ్చిపోయారు. నరకానికి వెళితే ఏ ఉపయోగం? ఇంత ప్రార్థన చేసి నీ మట్టుకు నీవు పరలోకాన్ని సంపాదించుకునేంతగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే అది నీకు ఉపయోగం, లేదంటే ఉపయోగం లేదు. దేవుడు బ్రతిమలాడు చెప్తూ ఉన్నాడు, నేను నా స్వభావం మార్చుకోను, మీరు ఎలాగున్నా మీ టైం వచ్చేంత వరకు కాపాడతా. అయితే నన్ను వినియోగించుకొని పరలోకానికి రావాలా, ఈ లోక సంబంధమైన వాటికే వాడుకోవాలా, నా కృపని మీ ఇష్టం, మీ చేతిలో పెడుతున్నా.
పరలోకం కావాలంటే పరలోకము సిద్ధంగా ఉంది, ఈ లోక సంబంధమైన అవసరాలు కావాలంటే అయ్యి సిద్ధంగా ఉన్నాయి. అంతవరకు వాడుకుంటే అయిపోయినాక నరకానికి వెళ్తారు, అక్కడ యుగ యుగాలకు వెళ్తారు. వీటిలో కొన్ని తేడా వచ్చినా పర్లా, కొన్ని సమృద్ధిగా చేరకపోయినా పర్లా, లోటున్న పర్వాలా, జబ్బున్న పర్వాలా, రోగం ఉన్న పర్వాలా, ఏదున్న పర్వాలా, పరిశుద్ధంగా ఉంటే మాత్రం పరలోకానికి వస్తావు, నాతో పాటు ఉంటావు. ఏది కావాలా? అవునా? మీకే విడిచిపెడుతున్నాడు దేవుడు. ఏది పొందుకోవాలో మీరే నిర్ణయించుకోండి. ఆయన నమ్మకత్వాన్ని వినియోగించుకుంటారా? చేతగనితనంగా లోకుగా కట్టి పాడు చేసుకుంటారా? మీ ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి, ముగించుకోండి. మనం ఒట్టిగా ఇక్కడికి వచ్చేసి ఒకసారి సాక్ష్యం చెప్తాం.